మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము, తర్వాత యేసునామము అని కొంతమంది, లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని అంటారు. బైబిల్ ఏమంటుందంటే యేసునామం అని పేతురు ఎందుకు ఉపయోగించాడు అంటే, పేతురు గారు ప్రసంగించినప్పుడు 3000 మంది వచ్చేసారు ఆ రోజు ప్రభువులేకి. అందుకని పేతురు గారు చాలా పౌరుషం కలిగి, వీళ్ళే కదా యేసుని సిలువ వేయుడి బరబ్బాను మాకు విడిపించండి అని కేకలేసినోళ్ళు అని ఆ పౌరుషంతో వాళ్ళందరికీ యేసునామంలో బాప్తిస్మం ఇచ్చాడు. అంతేకాని యేసునామం అనేది ఒక తెగ కాదు, లేక అది ఒక సంఘం కాదు, ఇది తప్పుడు బోధ. ఎందుకంటే పేతురు కాదు దేవుడు, యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు అంటాడు, మీరు సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు పేతురు దేవుడు కాదు, దేవుడు యేసు ప్రభు. బాప్తిస్మము ఆయన ఏ రీతిగా ఇమ్మన్నాడో అది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, కొరింథీ పత్రికలో పేతురు గారు చెప్పారు, మీరు పౌలు వాడు అపొల్లో వాడని ఎందుకు అనుకుంటారు? పౌలు నాటాడు, అపొల్లో నీరు పోశాడు, వృద్ధి చేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి చేయువాని అందు మీ మనసు ఉండాలి, కానీ నాటు వానిలోనైనను నీరు పోయి వానిలోనైనను ఏమీ లేదన్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు. మాలో ఏమీ లేదు, వృద్ధి చేసేవాడు దేవుడే. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి, మేము చెప్పింది కాదు అని అంటాడు. సందర్భానుసారంగా వాళ్ళు ఆ రీతిగా బాప్తిస్మం ఇచ్చారు పేతురు గారు. అయితే గలతీ సంఘానికి వెళ్ళిన తర్వాత పౌలు బాప్తిస్మం మరొక రీతిగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ ప్రాంతాలలో యేసు వేరు క్రీస్తు వేరనే బోధలు ప్రారంభమైపోయాయి. అందుకని పౌలు గారు సిలువ వేయబడిన ఈ యేసే క్రీస్తు అని చెప్పటానికి ఆ గలతీ పత్రిక 3:27లో అంటాడు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ కూడాను క్రీస్తుని ధరించి ఉన్నారు అంటాడు. అక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అంటాడు. గలతీ పత్రిక 3:27లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. అక్కడ పౌలు గారు ఏమంటారు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ అంటారు. అక్కడ క్రీస్తు నామంలో పౌలు గారు బాప్తిస్మం ఇచ్చారు. ఇక్కడ పేతురు గారు యేసు నామంలో బాప్తిస్మం ఇచ్చారు. సువార్తలో యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని అన్నారు. కాబట్టి నామం అనేది ప్రాముఖ్యము కాదు. యేసునామమైనా క్రీస్తు నామమైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయినా సరే మంచిదే. అయితే పేతురు గారు ఇచ్చిన వాంగ్మూల ప్రకారముగా మనము ఈ విధమైన తర్కవాదాలు ఉండకూడదు. నాటువాడు నీరు పోయేవాడు గొప్పవాడు కాదు, వృద్ధి చేయవాడే గొప్పవాడు. వృద్ధి చేయవాడెవరు? వృద్ధి చేసేవాడెవరు? ఆయన్ను మీరు చూడమని చెప్పారు. మనకి యేసయ్య చెప్పింది తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో. చాలామంది ఈ రోజున యేసునామంలో బాప్తిస్మం ఇస్తారు. ప్రభు అంటాడు, అబద్ధ బోధకులు అనేకులు ఉన్నారు, వారి విషయమై మీరు జాగ్రత్త అన్నాడు. అబద్ధ బోధలు చెప్పాను, ఆశీర్వాదం గురించి మాట్లాడేవాళ్ళు. ఆశీర్వాదం కొత్త నిబంధనలో లేదు. రెండవది, బాప్తిసాన్ని గురించి కూడా తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. చాలామంది పరిశుద్ధాత్మని గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ అపోస్తుల దినాలలో వచ్చింది కానీ ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది అని అంటారు. లేదు, పరిశుద్ధాత్మ ఉంది. ఎంతవరకు ఉంటుందంటే సంఘము పైకెత్తబడేంత వరకు ఉంటుంది.
మీరు ప్రకటన 22:17 చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రకటన 22:17 బైబిల్లో రాయబడింది, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నాడు. పరలోకం నుండి ఒకరు పిలుస్తూ ఉన్నారు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తున్నాడని. పరలోకం నుండి పిలిచే వారికి మొదట ఎవరు కనిపిస్తూ ఉన్నారు? ఆత్మ. తర్వాత ఎవరు కనిపిస్తున్నారు? పెండ్లి కుమార్తె. అంటే ఈ పెండ్లి కుమార్తెని ఆత్మ దేవుడు నడిపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకుకు పెళ్లి చేసుకోవటానికి ఆ పెళ్లి కుమార్తెను తీసుకొస్తున్నప్పుడు ముందు ఎవరు నడిచారు? ఎలియేజర్ నడిచారు. తర్వాత రిబకమ్మ ఎక్కడుంది? ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు. ఎవరు? ఎలియేజర్. ఒంటి మీద ఏమే కూర్చోబెట్టి ఆయన నడుస్తూ ఉన్నాడు. ఒంటి మీద ఎందుకు కూర్చోబెట్టాలి? గుర్రం మీద కూర్చోబెడితే మనం వద్దందుమా? లేక అబ్షాలోం లాగా కంచరగాడిద మీద ఎక్కిస్తే మనమేం వద్దంటామా? లేదు. ఎందుకు ఒంటి మీద కూర్చోబెట్టాలి? వాస్తవానికి అది ఎడారే. అయితే ఒంటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒంటె తినే ఆహారం కంటే ఆ ఒంటె గారు తాగే నీళ్ళు ఎక్కువ, ఒంటెలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎడారిలో ప్రయాణం చేసేవాళ్ళు ఒకసారి దప్పైపోయి చచ్చిపోయే పరిస్థితులు వస్తే వాళ్ళు ప్రయాణం చేసే ఒంటిని చంపేసి ఆ తిత్తిలో ఉన్న నీళ్ళని తీసుకొని తాగుతా ప్రయాణమైపోతారు. అయితే ఒంటిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ వాహనం ఆ తల్లిని ఎక్కించిన ఒంటిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి, నీళ్ళు ఎక్కువ శాతం. ఆ విధంగా యేసు ప్రభుల వారిని పెళ్లి చేసుకునే పెళ్లి భార్య నీళ్ళ మీద ప్రయాణమైపోవాలి. అట్లనే మన ఊరు చెరువు చూసి చెరువు లేకపోయి ఏళ్ళరా ఏడుండమంటే యేసు ప్రభు వస్తాడు, నేను నీళ్ళ మీద పోవాలా అని మునిగిపోతావు. ఒకవేళ నది ఉంటే నతానియలు మాది ఈస్ట్ గోదావరి, లేక బెనహర్ మాది ఈస్ట్ గోదావరి, గోదావరి నదిలో నడుస్తాను నేనంటే అయిపోయింది పని. లేదు, నీళ్ళంటే దేవుని వాక్యం. నీళ్ళంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని ఆత్మ. ఎఫెసీ 5:27, యోహాను సువార్త 7:37-39, 5:27 పౌలు గారు వాక్యాన్ని నీళ్ళు అన్నాడు. యోహాను 7:37-39 యేసు ప్రభు పరిశుద్ధాత్మని నీళ్ళు అన్నాడు. కాబట్టి ఒంటెలో ఎక్కువ శాతం నీళ్లు ఉంటాయి. ఆ తల్లి ఒంటి మీద ప్రయాణమై వస్తుంది అంటే ఆమె వాక్యానుసారముగాను ఆత్మానుసారంగాను జీవించిన బిడ్డలై ఉండాలి. ఏమై ఉండాలి? వాక్యానుసారముగాను ఆత్మానుసారముగాను జీవించిన బిడ్డలై ఉంటే ఎలియేజర్ ముందు నడిపిస్తాడు. ఎలియేజర్ బాగా వినాలి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, ఇస్సాకు యేసు ప్రభుకి సాదృశ్యం, ఎలియేజరు పరిశుద్ధాత్మకి సాదృశ్యం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకం నుండి ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి రమ్ము అని పిలిచారు. కాబట్టి ఆత్మ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆత్మ పెంతుకోస్తోళ్ళకే, ఆత్మ మిగిలిన వాళ్ళకి లేదు అని లేదు. ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని పెళ్లి కుమారుడుగా చూడాలి, నేను పెళ్లి కుమార్తెగా మారాలి అనుకునే ప్రతి బిడ్డకు ఆత్మ చాలా అంటే అవసరమని నాకు చెప్తూ ఉంటారు. నేను ఆత్మ పొందుకున్నా, ఆత్మ నాకు అవసరమని మీరు చెప్పుకోండి. అట్లా చెప్పండి. నేను ఆత్మ చాలా అంటే అవసరం అని నాకు చెప్తారు ఏంటి? దయచేసి గమనించాల్సింది. మా వదిన గారు కూడా అవుతా ఉన్నారు. ఇన్ని ఏండ్లు మా మరిది గారు బోధించిన ఈ పిచ్చోళ్ళు మారలేదు అని.
దయచేసి గమనించాల్సింది, ఆత్మ చాలా బైబిల్ ఏముంది? నా ఆత్మ లేనివాడు అంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటే ఇంకొక ఆత్మ కూడా పనిచేస్తూ ఉంది దాని అర్థం. ఇది నా భార్య అంటే పర్టికులర్గా ఈ అమ్మ నా భార్య అని, మా భార్య అంటే ఎవరు అని సందేహం వస్తుంది. అందుకు ప్రభు అంటాడు, నా ఆత్మ లేనివాడు. కాబట్టి ప్రభు ఆత్మ మనలో లేకపోతే ఇంకొకని ఆత్మ మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇంకొకడు ఎవరున్నారు? అమ్మా ఎనోషో ఎవరున్నారు? ఇంకొకరు నిన్ను 8వ తరగతికే నిన్ను పాస్టర్ని చేసేస్తారా, అన్నింటికి నువ్వు జవాబు చెప్తాను. ఎంతకు కటింగ్ కొట్టింది ఎవరు? వాంచి పారేసినారు వానికి, పాపం బిడ్డకి. ఇంకా 6 నెలలు వాని తల మీద మంగళ కత్తి పెట్టే ప్రసక్తే లేదు, అట్లా కొట్టి పారేసినారు. ఓకే, ఆ టైపులో మన చర్చ్ వాళ్ళందరూ కొట్టుకోవాలి. నా ఆత్మ లేనివాడు. ఈ వాక్యం బాగా తెలుసు మనకి, అయినా ఆత్మ బంధం. మళ్ళీ ఏమంటాము? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఆయన చెప్తూ అంటే మనం ఏమంటాం? నా తండ్రి, నా ప్రభువా, నా రాజా అని. రే నీకు చెప్పలేని ఆయన నావాడు కాదని. రాజా అంటావేంది, నన్ను తండ్రి అంటావేంది? షటప్ అండ్ గెట్ అవుట్ అంటాడు. అది మనకి వినిపించి సావదు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే మనము ఆయన వారు, ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారము కాదు. బిడ్డలు దేని కొరకు ఎక్కువ ప్రార్థించాలా? ఆత్మ కోసం. ఎందుకంటే నేను ఆత్మ పొందితే నేను ఆయన దానను, ఆయన వాడను అవుతాను. ఆత్మ పొందకపోతే దురాత్మకు సంబంధించిన వ్యక్తిగా నేను ఉంటాను. ఎవరికి సంబంధించిన వ్యక్తి? బెన్హర్. దురాత్మ అంటే ఎవరు? మన ఫ్రెండా? వాడు లోకానికే విరోధి. ఇశ్రాయేలీయులకు గొల్యాతు ఎంత విరోధో ప్రపంచానికి సాతానుడు అంత విరోధి. ఆ ప్రపంచానికే విరోధి, యేసుప్రభుల వారికి విరోధి, యేసుప్రభు బిడ్డలకు విరోధైన సాతాను ఫ్రెండ్ అయిపోతావు నువ్వు. దేవుని ఆత్మ లేకపోతే వాని ఫ్రెండ్ అయిపోతావు. అప్పుడు ఏది చెయ్యకూడదు అనుకుంటామో అది ఏది మాట్లాడకూడదు అనుకుంటామో అది ఇట్లా ఇవన్నీ కూడాను మనలో అవలక్షణాలు వచ్చి చేరిపోతాయి. కాకపోతే గంట సేపు ప్రార్థన చేస్తాము, వారం రోజులు ఉపవాసాలు కూడా ఉంటాము, లేకపోతే ఇంకా ఏదేదో చేస్తాం. అవన్నీ కూడా మనకు దూరమైన ప్రభువు దగ్గరికి మనల్ని నడిపించాలి. కాబట్టి దేవుని పిల్లలు బాగా గమనించాలి. వాక్యం సెలవిస్తుంది, అబద్ధ బోధకులు చాలామంది వచ్చేసారు, వారి విషయమై జాగ్రత్త. ఎన్ని చెప్పినాను మీకు నేను?